నమస్కారం అప్టేక్ జాబ్స్ కి స్వాగతం. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ కి సంబంధించి ఏదైతే మొట్టమొదటి టెస్ట్ జరిగిందో సెక్షన్ వైస్ టెస్ట్ సిరీస్ విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్ లో భాగంగా అందులో మీరు జాగ్రత్తగా గమనిస్తే రెండవ ముఖ్యమైన భాగం పాలిటీకి సంబంధించింది, రాజకీయ వ్యవస్థకి సంబంధించింది. 76 నుంచి 150 వరకు ప్రశ్నలు ఈ సబ్జెక్ట్ కి సంబంధించింది. మనం ఈ వీడియోలో ఆ ప్రశ్నలకి సంబంధించిన అనాలిసిస్ ని చూద్దాం. ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ది డీటెయిల్స్. సో నౌ లెట్స్ స్టార్ట్ విత్ క్వశ్చన్ నెంబర్ 76. Consider the following statements regarding the Pitt's India Act of 1784. పిట్స్ ఇండియా చట్టం ఏదైతే ఉందో 1784 సంవత్సరం వచ్చింది. దానికి సంబంధించి ఇక్కడ ప్రకటనలు పరిగణించండి అని అంటున్నారు. ఎందుకు దానికి పిట్స్ ఇండియా చట్టం వచ్చింది? బికాస్ విలియం పిట్స్ జూనియర్ ప్రైమ్ మినిస్టర్ కాబట్టి, ఆయన ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో వచ్చిన చట్టం కాబట్టి ఆ విధంగా పిలుస్తున్నారు. అండ్ బేసిక్గా ఇది 1773 రెగ్యులేటింగ్ చట్టం ద్వారా లేదు, దాని తర్వాత సో ఇది 1773 రెగ్యులేటింగ్ చట్టం తర్వాత వచ్చిన వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ యాక్ట్ అని చెప్పొచ్చు. ఓకే ఫైన్. ఎందుకు ఎన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు? 2 ఇచ్చారు. వాళ్ళు ఏమడుగుతున్నారు? కరెక్ట్ ఏవి అని అడుగుతున్నారు. ఓకే, ఫస్ట్ ఏంటిది? ఇట్ డిస్టింగ్విష్డ్ బిట్వీన్ ద కమర్షియల్ అండ్ పొలిటికల్ ఫంక్షన్స్ ఆఫ్ ద కంపెనీ. ఇది కంపెనీ యొక్క వాణిజ్య మరియు రాజకీయ విధుల మధ్య తేడాను కలిగింది, వ్యత్యాసాన్ని కలిగించిందంట. సో బేసిక్గా ఇక్కడ జాగ్రత్త గమనిస్తే అంతకుముందు ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించి కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అని ఒకటి ఉండేది, వాళ్ళే మొత్తం అన్నీ చూసుకునేవాళ్ళు. కానీ ఈ చట్టం తర్వాత బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అని ఒకటి వచ్చింది. సో బోర్డ్ ఆఫ్ కంట్రోల్ బేసిక్గా సివిల్ అలానే మిలిటరీ లేదు, ఇన్ జనరల్గా చెప్పాలి అని అంటే పొలిటికల్ అంశాలను తీసుకోవడం మొదలుపెట్టింది. సో ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఏమో కమర్షియల్ వాణిజ్య కార్యకలాపాలు చూసుకుంటూ ఉంటే, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఏమో రాజకీయ వ్యవహారాలను చూసుకుంటూ ఉంది. సో అప్పుడు ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందా తప్పవుతుందా? వెల్ ఎస్, అబ్సల్యూట్లీ కరెక్ట్ అవుతుంది. అండ్ ఈ పిట్స్ ఇండియా చట్టం ఏదైతే ఉందో 2 కారణాలకి చాలా చాలా ముఖ్యం. ఒకటి, ఈ చట్టం ద్వారానే మొట్టమొదటిసారిగా కంపెనీ యొక్క ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవి బ్రిటిష్ గవర్నమెంట్ యొక్క పొసెషన్స్ అని చెప్పింది. అంటే బ్రిటిష్ యాక్చువల్గా ఓన్ చేస్తుంది, కంపెనీ కాదు అని. అండ్ సెకండ్ వచ్చేసి కంపెనీ యొక్క అడ్మినిస్ట్రేటివ్ పవర్ మొత్తం లాగేసుకుంది, బికాస్ ఇక్కడ ఎనీవేస్ సెపరేట్ చేస్తారు కదా. సో ఆ 2 రీజన్స్ వల్ల పిట్స్ ఇండియా యాక్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎనీవేస్ ఫస్ట్ స్టేట్మెంట్ అయితే కరెక్ట్. సెకండ్ ఏంటి? ద కంపెనీస్ టెరిటరీస్ ఇన్ ఇండియా వర్ ఫర్ ద ఫస్ట్ టైం కాల్ ద బ్రిటిష్ పొజిషన్స్ ఇన్ ఇండియా. ఇప్పుడే మనం అనుకున్నాం. సో ఏవైతే కంపెనీ యొక్క భూభాగాలు ఉన్నాయో, కంపెనీ ఏవైతే టెరిటరీస్ని ఆక్రమించుకుందో అది యాక్చువల్గా కంపెనీ కాదు, బ్రిటిష్ది అని చెప్పి మొట్టమొదటిసారిగా ఈ చట్టం ద్వారానే చెప్పింది. సో ఇది కూడా కరెక్టే. సో 1, 2 2 కూడా కరెక్టే. సో అందుకని ఇక్కడ బోత్ 1 and 2 ఏదైతే ఉందో దట్ విల్ బి ద రైట్ ఆన్సర్. అందుకని 76 క్వశ్చన్కి సంబంధించి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నౌ లెట్స్ టాక్ అబౌట్ క్వశ్చన్ నెంబర్ 77. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద ఫీచర్స్ ఆఫ్ అన్ యాక్ట్. ఇక్కడ 2 వాక్యాలు ఇచ్చారు, అది ఏ చట్టానికి సంబంధించిందని మనం తెలుసుకుని తీరాలి. సో స్టేట్మెంట్స్ చూద్దాం. ఇట్ క్రియేటెడ్ అ న్యూ ఆఫీస్, సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా. భారతదేశం యొక్క రాష్ట్ర కార్యదర్శి లేదు, భారతదేశం యొక్క రాజ్య కార్యదర్శి అనవచ్చు. రాష్ట్ర కాదు, ఈవెన్ ఇక్కడ స్టేట్ అనేసరికి రాష్ట్రాన్ని వచ్చేసింది, బట్ ఇట్ ఈస్ రాజ్య కార్యదర్శి అనే ఒక కొత్త కార్యాలయాన్ని సృష్టించింది. ఇట్ హ్యాస్ క్రియేటెడ్ ఎ న్యూ ఆఫీస్. సో ఇది ఎంతవరకు కరెక్ట్ స్టేట్మెంట్ అని అంటే ఎస్ అబ్సల్యూట్లీ కరెక్ట్ స్టేట్మెంటే. 1857లో ఏదైతే ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ లేదు, సిపాయిస్ మీటింగ్ని పిలుస్తూ ఉంటామో, దాని తర్వాత 1858లో బ్రిటిష్ క్రౌనే మొత్తం బాధ్యతలన్నీ తీసుకుని కంపెనీని కంప్లీట్గా పక్కకు దోసేసింది. సో అప్పుడే వాళ్ళు సెక్రటరీ ఆఫ్ స్టేట్ అనే ఒక కొత్త ఆఫీస్ని క్రియేట్ చేశారు. సెక్రటరీ ఆఫ్ స్టేట్లో ఎవరైతే సెక్రటరీ ఉన్నారో వాళ్ళు బేసిక్గా బ్రిటిష్ క్యాబినెట్లో ఒక సభ్యులు. వీళ్ళని అసిస్ట్ చేయడానికి, ఆ సెక్రటరీని అసిస్ట్ చేయడానికి ఒక సెక్రటరీ కౌన్సిల్ కూడా ఉంటుంది. దాంట్లో 15 మంది సభ్యులు ఉంటారు. దానికి మళ్ళీ సెక్రటరీ హెడ్ అనమాట. సో ఏది ఏమైనా సరే బేసిక్గా మిలిటరీ అంశాలు అవ్వచ్చు, సివిల్ అంశాలు అవ్వచ్చు, రెవెన్యూ అంశాలు అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఇక గవర్నమెంట్ చేతిలోకి డైరెక్ట్గా వెళ్ళిపోయాయి. సో అప్పుడే సెక్రటరీ ఆఫ్ స్టేట్ అనేది వచ్చింది. సో 1858కి సంబంధించింది. సో ఈ 2 స్టేట్మెంట్లు కూడా ఏ చట్టానికి అని అన్నారు. ఆల్రెడీ ఇక్కడ 1858 అని తెలిసిపోయింది కాబట్టి వీ నీడ్ నాట్ టు గో ఫర్ ద సెకండ్ స్టేట్మెంట్. బట్ ఎనీవేస్ చూద్దాము. ఇట్ ఎస్టాబ్లిష్ ద 15-member కౌన్సిల్ ఆఫ్ ఇండియా టు అసిస్ట్ ద సెక్రటరీ ఆఫ్ ద స్టేట్ ఫర్ ఇండియా. ఇప్పుడే మనం చెప్తున్నాం కదా. సో సెక్రటరీ ఆఫ్ స్టేట్ బ్రిటిష్ క్యాబినెట్లో ఒక సభ్యుడు, తనని అసిస్ట్ చేయడానికి ఒక 15 మంది సభ్యులతో కూడా ఒక కౌన్సిల్ని ఏర్పాటు చేశారు. ఆ కౌన్సిల్కి నాయకత్వం మళ్ళీ సెక్రటరీ వహిస్తారు. అండ్ రిమెంబర్, ఆ కౌన్సిల్ ఏవైతే చెప్తుందో దానికి ఖచ్చితంగా సెక్రటరీ కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు. ఇట్స్ నాట్ బైండింగ్ అపాన్ హిమ్, రాదర్ ఇట్ ఈస్ అడ్వైజరీ ఇన్ నేచర్. బట్ ఏది ఏమైనా సరే 15-member కౌన్సిల్ని ఏర్పాటు చేశారా? ఎస్ అబ్సల్యూట్లీ ఏర్పాటు చేశారు. సో ఈ 2 స్టేట్మెంట్స్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1858 ఏదైతే ఉందో, భారత ప్రభుత్వ చట్టం 1858, దీన్ని గుడ్ గవర్నెన్స్ యాక్ట్ అని కూడా పిలుస్తూ ఉంటారు. అందుకని 77th క్వశ్చన్కి సంబంధించి ఆప్షన్ 4 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1858 ఈస్ ద రైట్ ఆన్సర్. నౌ లెట్స్ టాక్ అబౌట్ క్వశ్చన్ నెంబర్ 78. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాక్ట్స్ ఇనిషియేటెడ్ ద ప్రాసెస్ ఆఫ్ డీసెంట్రలైజేషన్ బై రిస్టోరింగ్ ద లెజిస్లేటివ్ పవర్స్ టు ద బాంబే అండ్ ద మెడ్రాస్ ప్రెసిడెన్సీస్ డ్యూరింగ్ ద బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా. బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని పరిపాలిస్తున్న సమయంలో మనం జాగ్రత్తగా గమనిస్తే 1773 రెగ్యులేటింగ్ చట్టం అప్పటి నుంచి వాళ్ళు మెల్లిమెల్లిగా పరిపాలనని సెంట్రలైజ్ చేశారు. ఒక విధంగా బాంబే ప్రెసిడెన్సీ, మెడ్రాస్ ప్రెసిడెన్సీకి పెద్దగా అధికారాలు లేకుండా చేశారు. ఆ లెజిస్లేటివ్ పవర్స్ని మళ్ళీ తిరిగి ఇచ్చేస్తూ ఒక విధంగా
కేంద్రీకృత పరిపాలన నుంచి మళ్ళీ వికేంద్రీకృత పరిపాలన అంటే సెంట్రలైజ్డ్ నుంచి డీసెంట్రలైజ్డ్ వే ఆఫ్ అడ్మినిస్ట్రేషన్లోకి వెళ్ళారు. అది ఏ చట్టం ద్వారా సాధ్యపడింది అని ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే 1858 గుడ్ గవర్నెన్స్ యాక్ట్ ఈవెందో వచ్చినా సరే వాళ్ళ తర్వాత మనం ఎంత కాదన్నా సరే భారతీయుల యొక్క నమ్మకం మనకు ఉండాలి అని అంటే వాళ్ళని కూడా రాజకీయ వ్యవహారాల్లో ఒక భాగం చేయాలి, ఏదో ఒక విధంగా వాళ్ళని కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయించాలనే ఉద్దేశంతో 1861 తర్వాత 1909 ఇలా ఎన్నో సంవత్సరాల్లో వాళ్ళు కౌన్సిల్ చట్టాలు తీసుకొస్తూ ఉన్నారు. సో అలా 1861లో ఏదైతే కౌన్సిల్ చట్టం వచ్చిందో అదే బాంబేకి అలానే మద్రాస్ ప్రెసిడెన్సీ రెండింటికి కూడా వాటి యొక్క శాసనాధికారాలను మళ్ళీ తిరిగి ఇప్పించేలా చేసింది. సో దట్ మళ్ళీ డీసెంట్రలైజేషన్ అనేది స్టార్ట్ అయింది. ఆ విధంగా ఇట్ ఈస్ ద ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ ఆఫ్ 1861 విచ్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 78. Now let's talk about question number 79. Consider the following statements. కింద ప్రకటనలు పరిగణించండి. 2 statements ఇచ్చారు. Article 24 forbids the employment of children below the age of 14 in any hazardous industry. అంటే ఏదన్నా ప్రమాదకరమైన పరిశ్రమ, ఉదాహరణకి టపాకాయల పరిశ్రమ ఏదైతే ఉందో ది క్రాకర్స్ ఇండస్ట్రీ, అలాంటి హజార్డస్ ప్రమాదకరమైన పరిశ్రమల్లో ఆర్టికల్ 24 ప్రకారం 14 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలను నియమించడాన్ని నిషేధిస్తుంది. సో ఇట్ బ్యాన్స్ ద ఎంప్లాయ్మెంట్ ఆఫ్ children below the age of 14 years in hazardous industries. ఇది కరెక్ట్ స్టేట్మెంట్ అంటే ఎస్ అబ్సల్యూట్లీ ఇట్ ఈస్ అ కరెక్ట్ స్టేట్మెంట్. సెకండ్ ఏంటిది, ప్రమాదకరం కాని పనిలో పిల్లలను నియమించుకోవడానికి ఎటువంటి పరిమితి లేదు. దేర్ ఈస్ నో రిస్ట్రిక్షన్ ఫర్ ద ఎంప్లాయ్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ ఇన్ నాన్ హజార్డస్ వర్క్ అని అంటున్నారు. వెల్ యాక్చువల్గా దానికి సంబంధించి పెద్దగా ప్రస్తావన ఏమీ లేదు. బట్ ఒక విధంగా చెప్పాలి అని అంటే నాన్ హజార్డస్ ఎన్వైర్న్మెంట్లో రిస్ట్రిక్షన్ ఏమీ లేదు ఎంప్లాయ్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ అంటే ఇట్ హ్యాజన్ బీన్ మెన్షన్డ్ ఎనీవేర్. సో ఇట్ ఈస్ అ రాంగ్ స్టేట్మెంట్ అనమాట. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఒకటే కరెక్ట్, సెకండ్ ఇది రాంగ్. వాళ్ళు అడిగింది కూడా కరెక్ట్ అని అడుగుతున్నారు. అందుకని ఆప్షన్ 1 ఒకటి మాత్రమే అనేది 79th క్వశ్చన్కి సంబంధించి సరైన స్టేట్మెంట్. Now let's talk about question number 80. Consider the following statements regarding the Constituent Assembly. రాజ్యాంగ పరిషత్కి సంబంధించి స్టేట్మెంట్స్ ని కన్సిడర్ చేయండి అని అంటున్నారు. ఫస్ట్ స్టేట్మెంట్, ఆల్ ద మెంబర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ వర్ డైరెక్ట్లీ ఎలక్టెడ్ బై ద మెంబర్స్ ఆఫ్ ద ప్రొవిన్షియల్ అసెంబ్లీస్ అని అంటున్నారు. వెల్ ఈ స్టేట్మెంట్ తప్పు, ఎందుకంటే వాళ్ళందరినీ కూడా ఇండైరెక్ట్గా ఎలక్ట్ చేశారు ప్రొవిన్షియల్ అసెంబ్లీస్ నుంచి, అందుకని ఈ స్టేట్మెంట్ తప్పు. సెకండ్ వచ్చేసి క్యాబినెట్ మిషన్ ప్లాన్ రూపొందించిన పథకంలో భాగంగా రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేయబడింది. సో ద ఫార్మేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ వాస్ పాసిబుల్ బికాస్ ఆఫ్ ద మెన్షనింగ్స్ ఆర్ ద ప్రొవిజన్స్ దట్ వర్ దేర్ ఇన్ ద క్యాబినెట్ మిషన్ ప్లాన్ అంటున్నారు. వెల్ ఎస్ కరెక్టే, అది క్యాబినెట్ మిషన్ ప్లాన్లో భాగంగానే రాజ్యాంగ పరిషత్ యొక్క ఏర్పాటు జరిగింది అని చెప్పొచ్చు. ఇట్ వాస్ ఇన్ ద ఇయర్ 1946 అనమాట. సో ఏది ఏమైనా సరే ఫస్ట్ స్టేట్మెంట్ తప్పు, సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్. వాళ్ళు అడుగుతోంది ఏవి కరెక్ట్ అని అడుగుతున్నారు, 2 ఒక్కటే. అందుకని 80 క్వశ్చన్కి సంబంధించి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. Now let's talk about question number 81. Consider the following statements regarding the Government of India Act 1935. భారత ప్రభుత్వ చట్టం 1935కి సంబంధించి 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు. వాటిలో ఏవి కరెక్ట్ అని అడుగుతున్నారు. స్టేట్మెంట్స్ చూద్దాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 వచ్చేసి సెంట్రల్ లెవెల్ అంటే కేంద్ర స్థాయిలో డయార్కీని రద్దు చేసిందనంట, ప్రొవిన్షియల్ లెవెల్లో డయార్కీని ప్రవేశపెట్టిందంట. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే 1935 ఈజ్ యాక్చువల్లీ ద స్ట్రక్చరల్ ఇన్స్పిరేషన్ ఫర్ ద కాన్స్టిట్యూషన్. మన భారత రాజ్యాంగానికి మెజారిటీ ఆఫ్ ద స్ట్రక్చరల్ పార్ట్ ఏదైతే ఉందో అది ఈ చట్టం నుంచే వచ్చింది. ఆ స్ట్రక్చరల్ పార్ట్లో సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ ఇస్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్. సో అక్కడ వాళ్ళు డయార్కీని సెంట్రల్ లెవెల్లో ఇంట్రడ్యూస్ చేశారు, ప్రొవిన్షియల్ లెవెల్లో రద్దు చేశారు. కానీ ఇక్కడ ఏమంటున్నారు, ప్రొవిన్షియల్ లెవెల్లో ఇంట్రడ్యూస్ చేశారు, సెంట్రల్ లెవెల్లో అబాలిష్ చేశారు అంటున్నారు. ఇది ఎగ్జాక్ట్లీ ఉల్టా ఉంది. సో అప్పుడు అలాగే ఈ స్టేట్మెంట్ తప్పే, ఈ స్టేట్మెంట్ తప్పే. వాళ్ళు అడిగింది కరెక్ట్ అన్నారు, ఏది కరెక్ట్ కాదు. కాబట్టి ఫోర్త్ ఆప్షన్ నైదర్ 1 nor 2 is the right answer for question number 81. Now let's talk about question number 82. Consider the following members. ఇక్కడ సభ్యులని పేర్లు ఇచ్చారు. విచ్ ఆఫ్ ద అబవ్ వర్ పార్ట్ ఆఫ్ ద డ్రాఫ్టింగ్ కమిటీ. ముసాయిదా కమిటీ ఏదైతే ఉందో అందులో సభ్యులు ఎవరున్నారని అడుగుతున్నారు. కేఎం మున్షి, రాజేంద్ర ప్రసాద్, గోపాలస్వామి అయ్యంగార్, మహమ్మద్ సాదుల్లా, పట్టాభి సీతారామయ్య. వీళ్ళల్లో ఎవరు ముసాయిదా కమిటీ సభ్యులను మనం జాగ్రత్తగా గమనిస్తే కేఎం మున్షి గారు, గోపాలస్వామి అయ్యంగార్ గారు, అలానే మహమ్మద్ సాదుల్లా గారు. సో 1 ఉండాలి, 3 ఉండాలి, 4 ఉండాలి. రాజేంద్ర ప్రసాద్ గారు అలానే పట్టాభి సీతారామయ్య గారు ముసాయిదా కమిటీలో సభ్యులు కాదు. సో 1, 3, 4 ఎక్కడ చూడండి, 1, 3, 4 ఇక్కడ ఉంది. అందుకని 82nd క్వశ్చన్కి సంబంధించి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఆల్రెడీ ఇక్కడ 3 ఉన్నారు. ఆ మిగిలిన 4 ఎవరు? ఆ మిగిలిన 4 బిఆర్ అంబేద్కర్ గారు, డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్, ముసాయిదా కమిటీ చైర్మన్ లేదా అధ్యక్షులు, అల్లాది కృష్ణస్వామి అయ్యర్, ఎన్ మాధవరావు, టిటి కృష్ణమాచారి గారు. కేఎం మున్షి, గోపాలస్వామి అయ్యంగార్, మహమ్మద్ సాదుల్లా వీళ్ళు 3 ఎలాగో ఉన్నారు. వీళ్ళు కాకుండా డ్రాఫ్టింగ్ కమిటీలో టోటల్ 7 కదా. సో మిగిలిన 4 బిఆర్ అంబేద్కర్ గారు చైర్మన్, అల్లాది కృష్ణస్వామి అయ్యర్, ఎన్ మాధవరావు, టిటి కృష్ణమాచారి గారు. సో ఏది ఏమైనా ఈ క్వశ్చన్కి సంబంధించి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. Now let's talk about question number 83. ఆశయాల తీర్మానానికి సంబంధించి కింది స్టేట్మెంట్లను పరిగణించండి. ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ గురించి అడుగుతున్నారు. 2 స్టేట్మెంట్స్ చూద్దాం. మహాత్మా గాంధీ మూవ్డ్ ద ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్ ఇన్ ద అసెంబ్లీ ఆన్ ద 13th December 1946.
ఇక్కడ మనం జాగ్రత్త గమనిస్తే ఆసియాల తీర్మానాన్ని 1946 సంవత్సరం డిసెంబర్ 13నే ఇంట్రడ్యూస్ చేశారు, ప్రవేశపెట్టారు. బట్ ద పాయింట్ ఈస్ మహాత్మా గాంధీ గారు కాదు ప్రవేశపెట్టింది, బికాస్ మహాత్మా గాంధీ గారు అసలు రాజ్యాంగ పరిషత్ సభలో సభ్యుడు కాదు. సో ఇట్ వాజ్ జవహర్లాల్ నెహ్రూ హూ ఇంట్రడ్యూస్డ్ ఇట్. దాన్ని 22 జనవరి 1947 ఆమోదించారు. వీ కెన్ సే దట్ ఇట్ వాజ్ అడాప్టెడ్ ఆన్ ద డేట్ ఆఫ్ 22 జనవరి 1947. ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై జవహర్లాల్ నెహ్రూ ఆన్ డిసెంబర్ 13, 1946. హెన్స్ ఈ స్టేట్మెంట్ తప్పు, బికాస్ మహాత్మా గాంధీ అని ఉంది. సెకండ్ స్టేట్మెంట్ ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ వచ్చేసి ఇట్ లెడ్ డౌన్ ద ఫండమెంటల్స్ అండ్ ఫిలాసఫీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ స్ట్రక్చర్. ప్రశ్న ఏదైతే రాజ్యాంగం ఉందో ఆ రాజ్యాంగానికి ఒక నిర్మాణం, ఒక ఫౌండేషన్ లాగా ఆసియాల తీర్మానం ఉంది అని అంటే ఎస్ అబ్సల్యూట్లీ ఇట్ ఇస్ అ కరెక్ట్ స్టేట్మెంట్. సో ఫస్ట్ తప్పు, సెకండ్ కరెక్ట్. వాళ్ళు అడుగుతుంది కరెక్ట్ ఏది అని అడుగుతున్నారు, రెండోది ఒకటే కరెక్ట్. కాబట్టి 83rd క్వశ్చన్కి సంబంధించి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. Now let's talk about question number 84. Consider the following statements. 3 statements ఇచ్చారు, చూద్దాం వాళ్ళు ఏమడుగుతున్నారు. ఇంతకీ ట్రూ ఫర్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే కరెక్ట్ స్టేట్మెంట్స్ అడుగుతున్నారు. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే హౌ మెనీ, ఎన్ని అని అడుగుతున్నారు, ఏది అని అడగట్లేదు. ఫస్ట్ వచ్చేసి ద స్ట్రక్చరల్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఇస్ డ్రాన్ ఫ్రమ్ ద బ్రిటిష్ కాన్స్టిట్యూషన్. అంటే రాజ్యాంగం యొక్క నిర్మాణ భాగం వేటి ఆధారంగా అయితే రాజ్యాంగం నిర్మించబడిందో ఆ మూల సూత్రాలు బ్రిటిష్ రాజ్యాంగం నుంచి తీసుకోబడ్డాయనంట. వెల్ ఇది తప్పు, ఎందుకంటే మనం ఇందాకే ఒక క్వశ్చన్ ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాము. ఇండియన్ కాన్స్టిట్యూషన్ యొక్క స్ట్రక్చరల్ పార్ట్ ఏదైతే ఉందో అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 నుంచి తీసుకున్నాము. హెన్స్ ఫస్ట్ స్టేట్మెంట్ తప్పు. ద ఫిలసాఫికల్ పార్ట్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈస్ డ్రాన్ ఫ్రమ్ అమెరికన్ కాన్స్టిట్యూషన్. అంటే ఏదైతే తాత్విక అంశాలు ఉన్నాయో అవన్నీ కూడా మన అమెరికా రాజ్యాంగం నుంచి తీసుకున్న. ఉదాహరణకి మనం గమనిస్తే ప్రియాంబుల్ అవ్వచ్చు, లేదు మోస్ట్ ఇంపార్టెంట్ ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులు అవ్వచ్చు, అది మన అమెరికా దేశపు రాజ్యాంగం నుంచి తీసుకున్నాము. సో ఎస్ సెకండ్ స్టేట్మెంట్ కరెక్టే. మరి థర్డ్ స్టేట్మెంట్ ఏమని చెప్తుంది, ద పొలిటికల్ పార్ట్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈస్ డ్రాన్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 అంటున్నారు. సో రాజకీయ అంశాలు ఏవైతే ఉన్నాయో, లేదు రాజకీయానికి సంబంధించిన భాగాలు ఏవైతే రాజ్యాంగంలో ఉన్నాయో అవి మనం బ్రిటిష్ రాజ్యాంగం నుంచి తీసుకున్నాం, బికాస్ వీఆర్ ఆల్వేస్ అసోసియేటెడ్ విత్ దట్ కైండ్ ఆఫ్ పాలిటీ. కాబట్టి సో మనం పొలిటికల్ అంశాలన్నీ కూడా బ్రిటిష్ రాజ్యాంగం నుంచి తీసుకున్నాము. స్ట్రక్చరల్ అంశాలన్నీ కూడా మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 నుంచి తీసుకున్నాము. సో స్ట్రక్చరల్ పార్ట్ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935, పొలిటికల్ పార్ట్ వచ్చేసి బ్రిటిష్ కాన్స్టిట్యూషన్. సో ఏది ఏమైనా ఫస్ట్ స్టేట్మెంట్ తప్పు, థర్డ్ స్టేట్మెంట్ తప్పు, సెకండ్ స్టేట్మెంట్ ఒకటే కరెక్ట్. కానీ వాళ్ళు అడిగింది ఎన్ని కరెక్ట్ అన్నారు, ఒకటి. కాబట్టి ఓన్లీ 1 అని ఏదైతే ఆప్షన్ 1 ఉందో దట్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 84. లెట్స్ టాక్ అబౌట్ క్వశ్చన్ నెంబర్ 85. ఇటువైపు ఏమో రాజ్యాంగానికి సంబంధించిన లక్షణాలు, సేలియన్ ఫీచర్స్ ఇచ్చారు, ఇటువైపు వాటి యొక్క మూలాలు లేదా ఆధారాలు ఇచ్చారు. చూద్దాం. కాంకరెంట్ లిస్ట్, ఉమ్మడి జాబితా అనే అంశం మనం ఎక్కడి నుంచి తీసుకున్నాం, ఆస్ట్రేలియా నుంచి తీసుకున్నాం. ఎందుకు మీరు ఓజీ అని రాస్తారని అడగచ్చు. ఆస్ట్రేలియా వాళ్ళని ఓజీ లేదు ఆజీ అని కూడా పిలుస్తుంటారు కదా, అందుకే సింపుల్గా ఓజీ అని రాసా, లేదు ఆస్ట్రేలియా. సో కాంకరెంట్ లిస్ట్ ఆస్ట్రేలియా, ఇక్కడ ఆస్ట్రేలియా ఎక్కడ ఉందా, లేదు. సో ఫస్ట్ పేరు తప్పు. సెకండ్ ఫండమెంటల్ డ్యూటీస్, ప్రాథమిక విధులు ఎక్కడి నుంచి తీసుకున్నాం, రష్యా నుంచి తీసుకున్నాము. సో రష్యా కరెక్ట్గానే పేరు చేశారు. రూల్ ఆఫ్ లా ఏదైతే ఉందో అది మనం బ్రిటన్ నుంచి తీసుకున్నాం, ఇక్కడేమో అమెరికా అంటున్నారు. సో థర్డ్ది తప్పు. రిపబ్లిక్, గణతంత్ర విధానం ఏదైతే ఉందో అది మనం ఫ్రాన్స్ నుంచి తీసుకున్నాము, ఫ్రాన్స్ కరెక్టే. సో వాళ్ళు సెకండ్ని అలానే ఫోర్త్ని కరెక్ట్గా పేరు చేశారు, వేరాజ్ ఫస్ట్ని థర్డ్ని రాంగ్గా పేరు చేశారు. వాళ్ళు ఎన్ని పేర్స్ కరెక్ట్గా మ్యాచ్ చేశారు అని అంటున్నారు, ఓన్లీ 2 and 4నే కరెక్ట్గా, అంటే 2 జతల మట్టుకే వాళ్ళు కరెక్ట్గా పేరు చేశారు. కాబట్టి ఓన్లీ 2 పేర్స్. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 85. నౌ లెట్స్ టాక్ అబౌట్ క్వశ్చన్ నెంబర్ 86. క్రింది వాటిలో బేరుబారి ప్రాంతాన్ని పాకిస్తాన్కి అప్పగించిన సవరణ చట్టం ఏది? ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇండో పాక్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో, ఏదైతే 1958లో చోటు చేసుకుందో ఇండో పాక్ ఒప్పందం 1958, అందులో భాగంగా భారత యూనియన్లో ఉన్న బేరుబారి అంటే అప్పటి పశ్చిమ బెంగాల్ లేదు బెంగాల్ ప్రాంతంలో ఉన్న బేరుబారి ప్రాంతాన్ని బంగ్లాదేశ్ అప్పుడు పాకిస్తాన్కి ఇచ్చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి 9వ రాజ్యాంగ సవరణ చట్టం ఏదైతే 1960వ సంవత్సరంలో జరిగిందో ఈ రాజ్యాంగ సవరణ చట్టం వల్ల బేరుబారి ప్రాంతం అనేది పాకిస్తాన్కి ఇవ్వడం జరిగింది. ఆ పాకిస్తాన్ ఇప్పుడు ప్రస్తుతం బంగ్లాదేశ్ అనమాట. సో ఏది ఏమైనా సరే 9th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఎక్కడ ఉంది? అతకండి 8th, 9th, 10th, 9th ఇక్కడ ఉంది. అందుకని 86వ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. లెట్స్ టాక్ అబౌట్ క్వశ్చన్ నెంబర్ 87. రాజ్యాంగ పరిషత్ ఏర్పాటుకి సంబంధించి కింది ప్రకటనలను పరిశీలించండి అని అడుగుతున్నారు. ఎన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు. సర్దార్ పటేల్ వాజ్ ద ఫస్ట్ పర్సన్ హూ డిమాండెడ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద ఐఎన్సీ దట్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఫ్రీ ఇండియా మస్ట్ బి ఫ్రేమ్డ్ ఫ్రీ ఫ్రమ్ అవుట్ సైడ్ ఇంటర్ఫియరెన్స్. అంటే స్వేచ్ఛా భారతదేశం రాజ్యాంగాన్ని బయట దేశాల జోక్యం లేకుండా రూపొందించాలని ఐఎన్సీ తరపున డిమాండ్ చేసిన మొదటి వ్యక్తి సర్దార్ పటేల్ అని అంటున్నారు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఐఎన్సీ అధికారికంగా మొట్టమొదటిసారి 1935లో మనకంటూ రాజ్యాంగం ఉండాలని గుర్తించింది. తర్వాత 1938లో పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఎటువంటి వేరే ఎక్స్టర్నల్ ఫోర్సెస్ యొక్క ఇంటర్ఫియరెన్స్ లేకుండా మనంతట మనమే స్వేచ్ఛా భారతదేశం మన రాజ్యాంగం రూపొందించుకోవాలని చెప్పారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కాదు, జవహర్లాల్ నెహ్రూ గారు చెప్పారు. అందుకని ఈ స్టేట్మెంట్ తప్పు.
సెకండ్ది ఏంటిది, క్యాబినెట్ మిషన్ అవుట్ రైట్లీ రిజెక్టెడ్ ద ఐడియా ఆఫ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ, అంటే రాజ్యాంగ పరిషత్ అనే ఆలోచనని కంప్లీట్గా కొట్టివేసింది అని అంటున్నారు. వెల్, ఈ స్టేట్మెంట్ కూడా తప్పే, ఎందుకంటే వాళ్ళు రిజెక్ట్ చేసింది 2 కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీస్ అనే ఆస్పెక్ట్ని. రాదర్ దే కేమ్ విత్ ద ఐడియా ఆఫ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ విచ్ సమ్ ఆర్ ద అదర్ వే ఈవెన్ సాటిస్ఫైడ్ బోత్ ద ఇండియన్ యూనియన్ అండ్ ద పాకిస్తాన్. లేదు ఒక విధంగా చెప్పాలంటే ముస్లిం సమూహాన్ని కూడా వాళ్ళు ఒక విధంగా సాటిస్ఫై చేశారు. సో అవుట్ రైట్లు అయితే రిజెక్ట్ చేయలేదు. సో ఇది కూడా తప్పే. సో ఫస్ట్ తప్పు, సెకండ్ తప్పు. వాళ్ళు ఏది కరెక్ట్ అని అడుగుతున్నారు, ఏది కాదు. అందుకని 87వ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 4 నన్ ఆఫ్ ద అబోవ్ ఇస్ ద రైట్ ఆన్సర్. నౌ లెట్స్ టాక్ అబౌట్ 88th క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ కాంపోనెంట్స్, కింది భాగాలను పరిగణించండి. ఎన్ని 3 ఇచ్చారు. ప్రియంబుల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ రివీల్స్ విచ్ ఆఫ్ ద కాంపోనెంట్స్ గివెన్ అబోవ్. రాజ్యాంగ పీఠిక, ప్రవేశిక, సూచిక ఏదైతే ఉందో ఈ మూడిట్లో ఏ అంశాన్ని సూచిస్తుంది లేదా పేర్కొంటుంది అని అడుగుతున్నారు. చూద్దాం. సోర్స్ ఆఫ్ అథారిటీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, రాజ్యాంగాధికారం యొక్క మూలం, అంటే రాజ్యాంగమే సుప్రీం అని ఎలా తెలుస్తుంది లేదా దాని యొక్క మూలం చెప్తుంది అని. మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద గవర్నమెంట్, ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలు. నేచర్ అండ్ ఫార్మేషన్ ఆఫ్ రూలింగ్ గవర్నమెంట్, పాలక ప్రభుత్వం యొక్క స్వభావం మరియు ఆ ప్రభుత్వం యొక్క ఏర్పాటు గురించి ప్రస్తావిస్తుందంట. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ప్రియాంబుల్ బేసిక్గా 4 ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడుతుంది, 4 అంశాల గురించి ప్రస్తావిస్తుంది. ఒకటి, సోర్స్ ఆఫ్ అథారిటీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, అంటే రాజ్యాంగాన్ని తయారు చేయడానికి మూల ఆధారం ఎక్కడి నుంచి వచ్చిందని. అందుకే రాజ్యాంగం ప్రవేశిక మీరు జాగ్రత్తగా గమనిస్తే భారతదేశ ప్రజలమైన మేము, వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అని స్టార్ట్ అవుతుంది. అంటే ప్రజలే వాళ్ళ కోసం వాళ్ళు రాజ్యాంగం తయారు చేసుకుంటున్నారు. సో ఎస్, ఇది ఉంది. ఇక్కడ సెకండ్ది ఏంటిది, పోనీ మనం ఈ 4 ప్రకారం వెళ్దాం. సో ఈ 4లో ఒకటి ఆల్రెడీ తెలిసిపోయింది. రెండోది ఏంటంటే నేచర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. సార్వభౌమ, ప్రజాస్వామ్య, గణతంత్ర, లౌకిక, సామ్యవాది ఇవి ఏవైతే ఉన్నాయో, సోవరీన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్, రిపబ్లిక్, అది మన కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం యొక్క నేచర్, స్వభావం ఏంటి అని చెప్తుంది. కానీ ఇక్కడ నేచర్ ఆఫ్ ద రూలింగ్ గవర్నమెంట్ అని ఇచ్చారు. సో అందుకని ఇది కూడా తప్పు, బికాజ్ ఇట్ టాక్స్ అబౌట్ ద నేచర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. లేదు ఒక విధంగా చెప్పాలంటే ద నేచర్ ఆఫ్ స్టేట్ అని చెప్పచ్చు. అంటే ఏదైతే దేశం ఏర్పాటవుతుందో లేదు ఏదైతే రాజ్యం ఏర్పాటవుతుందో దాని యొక్క స్వభావం ఏ విధంగా ఉంటుంది అని చెప్పచ్చు. సో ఇక్కడ గవర్నమెంట్ అన్నారు కాబట్టి ఇది కాదు. పోనీ మనం ఇంకా స్టిల్ ఫినిష్ చేయలేదు, లెట్స్ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్ ఫర్దర్. అలానే థర్డ్ వచ్చేసి ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ చెప్తుంది. అంటే రాజ్యాంగం బేసిక్గా ఏం సాధించాలనుకుంటుంది, జస్టిస్, న్యాయాన్ని సాధించాలనుకుంటుంది. అది సోషల్గా, పొలిటికల్గా, ఎకనామిక్గా, అంటే సామాజికంగాను, రాజకీయంగాను, ఆర్థికంగాను న్యాయాన్ని సాధించాలనుకుంటుంది. ఈక్వాలిటీని సాధించాలనుకుంటుంది. ఫ్రెటర్నిటీ అంటే సోదరభావంతో అందరూ కలిసిమెలిసి ఉండాలనుకుంటుంది. ఏది, కాన్స్టిట్యూషన్. బట్ ఇక్కడ ఏమన్నారు, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద గవర్నమెంట్ అంటున్నారు. కాదు. అలానే రాజ్యాంగం యొక్క అడాప్షన్ ఏంటి, అంటే ఏ రోజున ఇది మన రాజ్యాంగం ఉండాలని అడాప్ట్ ఎప్పుడు చేసుకున్నారు అనేది కూడా ప్రియాంబుల్ చెప్తుంది. కానీ ఇక్కడ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద గవర్నమెంట్ అన్నారు. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, నేచర్ అండ్ ఫార్మేషన్ ఆఫ్ ద రూలింగ్ గవర్నమెంట్ కాదు, ఫార్మేషన్ ఆర్ రాదర్ వీ కెన్ సే ద అడాప్షన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్స్ ప్రియాంబుల్. అలానే నేచర్ ఆఫ్ ద స్టేట్ ఆర్ లేదు నేచర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ రూలింగ్ గవర్నమెంట్ కాదు. అందుకని ఇది ఈ రెండు కూడా తప్పు, ఇది ఒక్కటే కరెక్ట్. వాళ్ళు అడిగింది ఏంటిది, ప్రియాంబుల్ బేసిక్ వేడి గురించి ప్రస్తావిస్తుంది, ఓన్లీ ఒకటే అనమాట. సో ఒకటి ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. అందుకని 88వ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 1 ఈస్ ద రైట్ ఆన్సర్. నౌ లెట్స్ టాక్ అబౌట్ క్వశ్చన్ నెంబర్ 89. కన్సిడర్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ద ప్రియాంబుల్. పీఠిక లేదు రాజ్యాంగ ప్రవేశికలోని క్రింది పదాలను పరిగణించండి అంటున్నారు. సోషలిస్ట్, సామ్యవాద, రిపబ్లిక్, గణతంత్ర, సెక్యులర్, లౌకిక, ఇంటిగ్రిటీ, సమగ్రత. Which of the words given above were added by the 42nd Constitutional Amendment Act in the year 1976 into preamble? సో ప్రవేశికలో కొన్ని పదాలు ఇక్కడ ఏవైతే ప్రస్తావించబడ్డా అవి ముందు లేవు. రాదర్ 1976వ సంవత్సరంలో 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా వాటిని పొందుపరిచారు. ఆ పదాలు ఏవి అని అడుగుతున్నారు. సో ఈ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా పొందుపరిచిన పదాలు ఏంటి మనం జాగ్రత్తగా గమనిస్తే, ఒకటి సోషలిస్టిక్, సామ్యవాద, ఇంకోటి సెక్యులర్, లౌకిక, ఇంకోటి ఇంటిగ్రిటీ, సమగ్రత. సో సోషలిస్ట్ ఉంది, సెక్యులర్ ఉంది, ఇంటిగ్రిటీ ఉంది. అంటే 1 ఉండాలి, 3 ఉండాలి, అలానే 4 ఉండాలి. 1, 3, 4 ఎక్కడ ఉంది అతకండి, 1, 3, 4 ఇక్కడ ఉంది. అందుకని 89th క్వశ్చన్కి సంబంధించి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నౌ లెట్స్ టాక్ అబౌట్ 90th క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ఇండియన్ పార్లమెంటరీ సిస్టమ్. భారతదేశ పార్లమెంటరీ వ్యవస్థకు సంబంధించి 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు. వాటిల్లో ఏవి సరికానివి, ఏవి తప్పు అని అడుగుతున్నారు. స్టేట్మెంట్స్ ఏంటో చూద్దాం. The Indian Constitution provides for representative parliamentary democracy. మన భారత రాజ్యాంగం భారతదేశానికి సంబంధించి ప్రాతినిధ్య లేదు ప్రతినిధి పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను అందిస్తుంది అని అంటున్నారు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే డెమోక్రసీ బేసిక్గా 2 వేస్లో ఉంటుంది. ఒకటి డైరెక్ట్ డెమోక్రసీ, ఇంకోటి ఇండైరెక్ట్ డెమోక్రసీ. ప్రత్యక్ష ప్రజాస్వామ్యం, పరోక్ష ప్రజాస్వామ్యం. డైరెక్ట్ డెమోక్రసీలో ఏంటి, రీకాలు,
ఇనిషియేటివ్, రిఫరెండము, ప్లేబిసైడ్ ఇలాంటి విధానాలు కండక్ట్ చేసి అక్కడ అంతా సాగిస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ స్విట్జర్లాండ్, అక్కడ చిన్న దేశం కాబట్టి అది పాసిబుల్. పెద్ద దేశాల్లో ఎప్పుడు కూడా డైరెక్ట్ డెమోక్రసీ పాసిబుల్ కాదు. ఎందుకంటే 140 కోట్ల మంది ప్రతిసారి మనం తీసుకురాలేం కదా ప్లేబిసైడ్, రిఫరెండం అన్నిటికీ కూడా. సో అందుకని చిన్న దేశాలను సాధ్యమవుతుంది. సో పెద్ద దేశాలు ఎప్పుడు కూడా ఇండైరెక్ట్ డెమోక్రసీనే ఉంటుంది, అంటే పరోక్ష ప్రజాస్వామ్యం. మరి పరోక్ష ప్రజాస్వామ్యం అన్నప్పుడు ప్రజలు నేరుగా రానప్పుడు ఎవరో ఒకళ్ళు ఏదో విధంగా చేయాలి కదా. అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, ప్రజలందరూ కూడా కొంతమందిని వాళ్ళ యొక్క ప్రతినిధులుగా ఎన్నుకుంటున్నారు. సో పీపుల్ ఆర్ ఎలెక్టింగ్ సర్టన్ పీపుల్ యాజ్ దేర్ రిప్రజెంటేటివ్స్, అండ్ వాళ్ళు పార్లమెంట్ వ్యవస్థ ద్వారా ఆ ప్రజాస్వామ్య వ్యవస్థను ముందుకు తీసుకెళ్తున్నారు. సో దాట్ ఈస్ వాట్ రిప్రజెంటేటివ్ పార్లమెంటేరియన్ డెమోక్రసీ ఈజ్. సో ఎస్, ఈ ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే. సెకండ్ స్టేట్మెంట్ ఏంటి, ద ఎగ్జిక్యూటివ్ ఈజ్ రెస్పాన్సిబుల్ టు ద గవర్నమెంట్ ఫర్ ఆల్ ఇట్స్ పాలసీస్ అండ్ యాక్షన్స్ అండర్ రిప్రజెంటేటివ్ పార్లమెంటరీ డెమోక్రసీ. ప్రాతినిధ్య పార్లమెంటరీ ప్రజాస్వామ్యం కింద అన్ని విధానాలు మరియు చర్యలకు కార్యనిర్వాహక వర్గం ప్రభుత్వానికి బాధ్యత వహిస్తుంది. మరీ పిచ్చి కాకపోతే కార్యనిర్వాహక వర్గం అంటేనే ప్రభుత్వం. ఇప్పుడు ఇన్ జనరల్గా మనం గవర్నమెంట్ అన్నప్పుడు గవర్నమెంట్లో 3 భాగాలు. పోనీ జ్యుడిషియరీ మనం పక్కన పెట్టేసిన లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, శాసన వర్గం, కార్యనిర్వాహక వర్గం. కార్యనిర్వాహక వర్గం గవర్నమెంటే కదా, గవర్నమెంట్లో 3 భాగాలు ఉన్నాయి. సో ఎగ్జిక్యూటివ్ ఈజ్ గవర్నమెంట్. ఇంకేంటి ఇక్కడ ఎగ్జిక్యూటివ్ గవర్నమెంట్ కింద రెస్పాన్సిబుల్ ఉంటుంది, ఎగ్జిక్యూటివ్ అంటేనే గవర్నమెంట్ కదా. అండ్ ఎగ్జిక్యూటివ్ ఈజ్ రెస్పాన్సిబుల్ టు లెజిస్లేచర్. కేంద్ర స్థాయిలో అయితే మంత్రి మండలి లేదా మంత్రివర్గం లేదా కార్యనిర్వాహక వర్గం, ఎయిదర్ ద మినిస్ట్రీ ఆర్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆర్ ద మినిస్టర్స్, దే ఆర్ రెస్పాన్సిబుల్ టు ద లోక్సభ. పార్లమెంటులో అయితే లోక్సభకి బాధ్యత వహిస్తారు. రాష్ట్రాల దగ్గరికి రాష్ట్ర స్థాయిలో వచ్చేసి రాష్ట్ర శాసనసభకి బాధ్యత వహిస్తారు. The ministers are responsible to the state legislative assembly in the state level. The executive is not responsible to the government because the executive is government. అందుకని తప్పు. వాళ్ళు అడిగింది ఏది తప్పు అన్నారు, సెకండ్ అది ఒక్కటే తప్పు. అందుకని 2 ఓన్లీ అనేది ఆన్సర్ అవుతుంది. అందుకని 90th క్వశ్చన్కి సంబంధించి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్.